తమిళనాడు సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిని కలిపి విచారించాలంటూ ఉదయనిధి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం మంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీ వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియదా అని క్వశ్చన్ చేసింది. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది. తమిళనాడు సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిని కలిపి విచారించాలంటూ ఉదయనిధి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం మంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీ వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలుంటాయో మీకు తెలియదా అని క్వశ్చన్ చేసింది. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.